వల్లభనేని వంశీ కేసులో కీలకంగా ఉన్న సత్యవర్ధన్ వాంగ్మూలంలోని విషయాలు వెల్లడయ్యాయి. కిడ్నాప్ కేసు విషయంలో అనేక అంశాలను సత్యవర్ధన్ వెల్లడించారు. తాను హైదరాబాద్లోనే ఉంటున్నానని, గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసు నుంచి తప్పుకోవాలని వల్లభనేని వంశీ అనుచరులు ఫోన్లు చేసి బెదిరించారని సత్యవర్ధన్ తెలిపారు. ఫిబ్రవరి 7న ఫోన్ చేసి తనను విజయవాడ ఆయుష్ ఆసుపత్రికి వద్దకు పిలిచారని, అక్కడి నుంచి భీమవరపు యతేంద్ర, ఎర్రంశెట్టి రామకృష్ణ తనను బలవంతంగా కారులో ఎక్కించుకొని హనుమాన్ జంక్షన్ దగ్గరకు తీసుకెళ్లారని సత్యవర్ధన్ తెలిపాడు. గదిలో బంధించి తెల్ల కాగితంపై సంతకం చేయాలని ఒత్తిడి చేశారని, సంతకం చేయడానికి నిరాకరించడంతో తీవ్రంగా కొట్టారని సత్యవర్ధన్ వెల్లడించాడు. తాను సంతకం చేసిన తర్వాత దానిపై వాళ్లే ఏదో రాసుకున్నారని తెలిపాడు. బెదిరించి దాడి చేయడంతోనే గత నెల 10న ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసుల విచారణ కోర్టులో గన్నవరం కేసుతో సంబంధం లేదని చెప్పారని సత్యవర్ధన్ వెల్లడించారు.